కేటీఆర్ గారు ఏ అమృత్ 2.0 గురించి అయితే మాట్లాడుతుర్రో ఈ అమృత్ 2.0 కాంట్రాక్ట్ల బిడ్డింగ్ పోయిన సంవత్సరము సెప్టెంబర్లోనే జరిగింది. పోయిన సంవత్సరం సెప్టెంబర్లోనే ఈ కాంట్రాక్టు ఆయన సొంత మిత్రులకు ఆంధ్రప్రదేశ్ ఎంపీ మిథున్ రెడ్డి గారికి, సత్యం రామలింగరాజు గారి కొడుక్కి మరియు మెగా కృష్ణారెడ్డి గారికి 3 ప్యాకేజీల ద్వారా 3,656 కోట్లకు ఈ బిడ్డింగ్ ఆయన ఇచ్చిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు దీంట్లో ఏదో నెక్సెస్ ఏదో కార్టల్ ఫామ్ అయినట్టుంది, గ్రూప్ గా ఫామ్ ఏదో సమ్ తప్పిదాలు జరిగినాయి ఈ కాంట్రాక్ట్ల అలాట్మెంట్లో అని చెప్పి రీకాంట్రాక్ట్లకు పిలిచి ఇదే కాంట్రాక్ట్ ని 3,602 కోట్లు అంటే 54 కోట్లు తగ్గించి మరీ కాంట్రాక్ట్ల అలాట్మెంట్ చేశారు. అంటే పబ్లిక్ పైసలు, గవర్నమెంట్ పైసలు 54 కోట్లు సేవ్ చేయడం జరిగింది ఈ గవర్నమెంట్లో. ఇప్పుడు కేటీఆర్కి సమస్య ఏంది? ఆల్రెడీ కమిషన్ ముట్టిన ప్రాజెక్టులు వాళ్ళ చేతులకు వెళ్ళి పోవడం ఒకటి మింగుడు పడతలేదు. 2, ఎవరైతే వాళ్ళ సొంత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అల్లుడు రేవంత్ రెడ్డి గారికి దూరపు చుట్టాన్ని దీంట్లో మధ్యనకు లాగి ఏదో జరిగినట్టు ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ 3,656 కోట్లకు ఆయనే టెండర్లు ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు 3,602 కోట్లకు కాంగ్రెస్ ఇచ్చినాక దాన్ని తప్పుడు ఫిగర్లు చూపించి 8,000 చిల్లర కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చినట్టు తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నట్టు కేటీఆర్. 10 ఏళ్లు దోచుకున్న కేటీఆర్కి ఆ దోచుకునే అలవాటయ్యి గత 10 నెలల నుంచి ఏమీ దొరకక పులి గనక ఆహారం కోసం ఎతికినట్టు అడవిలో అట్లా ప్రతిరోజు పైసలకు అలవాటు పడ్డ ఈ కేటీఆర్ ఈ 10 నెలల నుంచి ఖాళీగా ఉండక రోజు పొద్దున్న లేచి మొరగడము అరవడము మొదలుపెట్టిండు. నేను ఒక్కటే చెప్తున్నా, మీరు 3,656 కోట్లకు ఇచ్చింది 3,602 కోట్లకు ఇచ్చిన తెలంగాణ 54 కోట్లు మిగిలి ఇచ్చిందన్న విషయాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేయడం మా లక్ష్యం. నువ్వు రోజు ఇలా తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టియకుండా నువ్వు ఒక మంచి అపోజిషన్ లీడర్గా అపోజిషన్ రోల్ ప్లే చేసి తెలంగాణ మంచి కోసం ఆలోచించు. డబ్బుల కోసం 10 ఏళ్లు దోచుకొని 7 లక్షల కోట్లు అప్పు చేసిరు తెలంగాణకి, ఇంకా సరిపోదని చెప్పి ఇప్పటికీ ఏడవడం అనేది మానాలని కోరుకుంటున్నాను కేటీఆర్ గారికి.